డైలీ న్యూస్, డైలీ ఫన్, డైలీ మనీ ఇన్కమ్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్ ఎవరైతే యాక్చువల్ గా దీన్ని కంటెంట్ హెడ్ ఉన్నారో వారు రమేష్. సో రమేష్ గారు మనతో పాటు ఎప్పుడు ఉన్నారు? ఈ హిట్ టీవీ యాప్ హిట్ అవ్వడానికి కారణాలు ఏంటో మనం తెలుసుకుందాము. దీనివల్ల నా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో సుమన్ టీవీలో వాళ్ళు ఎలా బెనిఫిట్ అవుతారు, దీనివల్ల వాళ్ళకి అసలు లాభం ఏంటి తెలుసుకుందామండి. సో లెట్ మీ స్టార్ట్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. సో రమేష్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. హాయ్. సో నాకు ముఖ్యంగా చెప్పండి, మీరు ఎలాగైతే ఫాస్ట్ గా బెస్ట్ షార్ట్ న్యూస్ అండ్ అట్ ద సేమ్ టైం బెస్ట్ ఎంటర్టైన్మెంట్ యాప్ అని మీరు మెన్షన్ చేశారో అదే కరెక్ట్ గా జనాల వరకు చాలా మందికి చేరింది. అండ్ చాలా మంది హిట్ టీవీ యాప్ భలే హిట్ అయింది, అసలు నిజంగా మనకు ఆ పర్పస్ ని సాల్వ్ చేస్తుందని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం జరిగింది, మీరు ఏం మార్పులు తీసుకొచ్చారు? ఎందుకంటే ఆల్రెడీ చాలా యాప్స్ ఉన్నాయి మన తెలుగు భాషలోనే, కానీ హిట్ టీవీ యాప్ అలాంటి బుల్జైని ఎలా టార్గెట్ చేయగలిగింది అండ్ మీరు జనాలకు కావాల్సిన ఆ పల్స్ ని మీరు ఎలా పట్టుకోగలిగారు? ఆ సీక్రెట్ ఏంటి మా అందరికి చెప్పండి. ముందుగా హిట్ టీవీ ప్రారంభించిన కొద్ది కాలంలోనే జనాలందరి చేత హిట్ అనిపించుకోవడానికి మూడు కారణాలండి. హిట్ టీవీ యాప్ అంటే ఒకటి కాదు, మూడు. ఒకటి న్యూస్ పేపర్, రెండు టీవీ, మూడు యూట్యూబ్. ఈ మూడు సపరేట్ గా కాకుండా మేము ఒకటే యాప్ లో ఉండాలని చెప్పి మేము హిట్ టీవీ యాప్ ని డిజైన్ చేసాం. ఓకే, అది ఎలా చేసామంటే, ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే మీరు పొద్దున్నే లేవగానే న్యూస్ పేపర్ చూస్తారు. దేన్ని చూస్తారు? హెడ్లైన్స్ చదవడానికి చూస్తారు. ఆ హెడ్లైన్స్ అన్నది మేము యాప్ లో ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు జరిగే కార్యక్రమాలన్నిటి గురించి మేము ఒక్క పోస్ట్ ద్వారా జనాలకి చేరవేస్తున్నాం. అలాగా మీరు తర్వాత మధ్యాహ్నం ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు కానీ, లేకపోతే నైట్ డిన్నర్ చేసే సమయంలో కానీ టీవీ పెట్టుకుంటారు. టీవీ దేనికి పెట్టుకుంటారు? ఏదైనా మంచి సినిమా వస్తుంది ఒక ఛానల్లో అనుకుంటారు, కానీ ఏ ఛానల్లో ఏ సినిమా వస్తుందో మీకు తెలియదు. ఏ ఛానల్లో ఏ సినిమా వస్తుందో, ఏ టైంకి వస్తుందో అది కూడా మేము సవివరంగా ఒక ఆర్టికల్ ద్వారా మేము జనాలకి ఎర్లీ మార్నింగ్ పోస్ట్ చేస్తున్నాం. హిట్ టీవీ యాప్ లో నేను విన్నది ఏంటంటే, ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేకుండా మీకు ఇంగ్లీష్ లో ఉన్న ఎన్ని పేపర్లు అయితే ఉన్నాయో, తెలుగులో పేపర్లు అయితే ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ కూడా తెలుగు భాషలో మీరు అన్ని న్యూస్ పేపర్స్ కవర్ చేయొచ్చు. మనము ప్రపంచంలో కూడా నుంచి కూడా వచ్చే న్యూస్ ని కూడా మీరు కవర్ చేస్తారు అందులో చెప్పారు. అది నిజమేనా? అవునండి, ఎస్. మేము మా యాప్ లో తెలుగు రాష్ట్రాల న్యూస్ తో పాటు నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ ఈ వార్తలతో పాటు బిజినెస్ అప్డేట్స్ ఇస్తాం, ఎంటర్టైన్మెంట్స్ అప్డేట్స్ ఇస్తాం, వైరల్ కంటెంట్ అందిస్తాం. ఇలా అన్ని రకాల కంటెంట్ మేము అందిస్తున్నాం. అందుకనే మా యాప్ జనాల చేత హిట్ అనిపించుకుంది. సో ఇప్పుడు నాకు ఇది చెప్పండి, ఇవన్నీ కూడా కొన్ని వేరే యాప్స్ కూడా ఇవ్వచ్చేమో, నాకు తెలీదు, ఉండొచ్చు ఇలాంటి ఫీచర్స్. బట్ ప్రత్యేకంగా హిట్ టీవీ యాప్ హిట్ అవ్వడానికి కారణం ఇంకోటి ఉందని చెప్పారు. లైక్ టైం టు టైం కరెక్ట్ గా హెడ్లైన్స్ వస్తాయని చెప్పేసి విన్నాను. ఇందులో కొత్తదనం ఏముందండి? అసలు నాకు అది అర్థం కాల మాట. ఒకసారి నాకు క్లారిటీగా చెప్పగలుగుతారా? మార్కెట్ లో చాలా యాప్స్ ఉంటాయండి, అందరూ న్యూస్ ఇస్తారు, కానీ మేము పర్టికులర్ గా జనాలకి ఏం కావాలి అన్నది మేము అందిస్తున్నాం. ఓకే, ఎర్లీ మార్నింగ్ మేము రోజు చాలా మంది పొద్దున్నే లేవగానే సుప్రభాతం పెట్టుకుంటారు. అలాంటి వారి కోసం మేము భక్తి సమాచారం కోసం పంచాంగం అనే ఆర్టికల్ ద్వారా ఆ రోజు శుభగడియలు ఏంటి, శుభముహూర్తం ఏంటి, దుర్ముహూర్తం ఏంటి, ఇలా అన్ని పాయింట్స్ తో ఒక ఆర్టికల్ ఇస్తున్నాం పంచాంగం రూపంలో. అది చూపించగలుగుతారా మాకు? చూపిస్తాం. ఇదిగోండి, ఇది అంటే ఆ రోజు ఏ రోజు అయితే ఆ రోజు మేము డేట్ మెన్షన్ చేస్తాం. తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఇందా చెప్పాను కదా, ఆ శుభగడియలు ఏంటి, ఆ రోజు ఏంటిది, రాహుకాలం అన్ని ఉంటాయి. తర్వాత ఏంటంటే మీరు పర్టికులర్ గా ఆ రోజు హిస్టరీలో ఏమేమి జరిగింది, ఏమేమి ముఖ్య కార్యక్రమాలు జరిగినాయి అని చరిత్రలో ఈ రోజు అనే పేరుతో మేము ఆ రోజు ఏమేమి ముఖ్యమైన సంవత్సరాల్లో ఈ డేట్ కి ఏం జరిగింది. ఎందుకంటే చరిత్రలో మనకు ఎంతో మంది మహనీయులు జననాలు ఉంటాయి, మరణాలు ఉంటాయి, స్పెషల్ డేస్ ఉంటాయి. అట్లా అన్నిటినీ ఆ పోస్ట్ లో మెన్షన్ చేస్తాం అన్నమాట. తర్వాత మనకి హిందువులకి పంచాంగం ఎలా ఇస్తున్నామో అట్లా వేరే ముస్లిమ్స్ కి మనం నమాజ్ వేళలని వాళ్ళు నమాజ్ చేసుకునే టైమింగ్స్ అవి ఇందులో ఇస్తాం. ఎక్సలెంట్. ఎర్లీ మార్నింగ్ వస్తాయి. అంటే ఎర్లీ మార్నింగ్ అంటే మీరు మిడ్ నైట్ 12 నుంచి మార్నింగ్ 6 లోపు ఈ ఖచ్చితంగా ఈ పబ్లిష్ చూసుకోవచ్చు. ఆర్టికల్స్ ఖచ్చితంగా పబ్లిష్ అవుతాయి. మనకి ఈ ఆర్టికల్స్ వేరే కాంపిటేటర్ యాప్స్ లో ఎక్కడ దొరకవు. ఎందుకంటే నా దగ్గర కాంపిటేటర్ యాప్ ఉండేది ఇంతక, కానీ నేను తర్వాత హిట్ యాప్ ఇన్స్టాల్ చేస్తున్నాను కదా. ఇంతకు ముందు నేను ఇలాంటి కైండ్ ఆఫ్ ఫీచర్స్ అయితే వాళ్ళ యాప్ లో చూడలేదు మరి. సో దిస్ ఇస్ రియల్లీ ఎక్స్క్లూజివ్. అందుకే మా యాప్ హిట్ అవ్వడానికి కారణం ఇందులో. తర్వాత మీకు ఎర్లీ మార్నింగ్ ఆర్టికల్స్ చెప్పాను కదా, తర్వాత మార్నింగ్ ఆర్టికల్స్ కూడా మన దగ్గర ఉంటాయి.
మేము రోజుకో ఇన్స్పిరేషన్ పర్సన్ తీసుకొని ఆ పర్సన్ గురించి వివరించి ఒక ఆర్టికల్ రాస్తాం. అది ఇన్స్పిరేషన్ పేరుతో అందిస్తాం. తర్వాత వాచ్ టుడే అంటే మనకి ఇప్పుడు పొద్దున్నే లేగానే ఇందాక అనుకున్నాం కదా, న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ఇవాళ ఏమేమి జరుగుతుంది, సీఎం ఎక్కడికి వెళ్తాడు, ప్రధానమంత్రి ఏం చేస్తారు, రాష్ట్రపతి ఏం చేస్తారు అన్నది. అలాంటి కార్యక్రమాలు ఉంటే ఖచ్చితంగా వాచ్ టుడే రూపంలో మేము అందిస్తాం. వాచ్ టుడేలో ముఖ్య నాయకులు కానీ, ఆ రోజు ఏమన్నా అంశాలు కోర్టులో విచారణకు వచ్చేవి కానీ, ఇవన్నీ వాచ్ టుడే ఆర్టికల్లో ఉంటాయి. ఐ థింక్ మా పని కూడా చాలా ఈజీ అయిపోయింది. మీడియాలో ఉండే మమ్మల్ని కూడా ఈ అప్డేట్ మేము చూసుకుంటే మేము కూడా చాలా ఈజీగా వార్తలను అందించాం. అవునండి, ఈ ఒక్క ఆర్టికల్తో మీకు మొత్తం తెలిసిపోయింది. తర్వాత ఇప్పుడు భక్తి సమాచారం అన్నమాట, తిరుమల సమాచారం. మనకి ఇప్పుడు తిరుమలలో రష్ ఎలా ఉంది, వెళ్ళొచ్చా లేదా అని చాలా మంది సంశయిస్తూ ఉంటారు. అందుకని మార్నింగ్ రోజు టీవీ కూడా పెట్టుకుంటారు. ఇక్కడ మాకు టీవీ పెట్టుకోవడం అవసరం లేదు, మీకు ఉచితంగా మేము హిట్ టీవీ యాప్ లో ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి? నెక్స్ట్ తర్వాత బిజినెస్ ఆర్టికల్స్ అండి. ఇప్పుడు మనకి రోజు మార్నింగ్ స్టాక్ మార్కెట్ 9 కి స్టార్ట్ అయ్యింది. 9 కి స్టార్ట్ అవ్వగానే స్టాక్ మార్కెట్ అప్డేట్ ఇస్తాము. స్టాక్ మార్కెట్ స్టార్ట్ అవ్వగానే మనకి గోల్డ్ రేట్స్ వస్తాయి. అవును, రోజు ఉదయం ఒక రోజు గోల్డ్ రేట్స్ పెరుగుతాయి, ఓ రోజు తగ్గుతాయి, ఓ రోజు అసలు చేంజెస్ ఉండవు. అవును, అలా మనకి ఇప్పుడు అవి ఆ రేట్స్ తెలుసుకోవాలంటే మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవాలి. అలాంటి యూజర్ కి అలాంటి అవసరం లేకుండా మేము ఏం చేస్తున్నాం అంటే రోజు గోల్డ్ అప్డేట్స్ అందిస్తాం. ఈ ఆర్టికల్లో మనకి ఏంటంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత నేషనల్ గా ఎలా ఉన్నాయి, తర్వాత సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయి అన్నది ఇందులో మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. డైలీ వస్తుంది. మీరు డైలీ స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయినా 1 hour లోపు మాకు ఈ ఆర్టికల్ ఖచ్చితంగా యాప్ లో పబ్లిష్ అవుతుంది. తర్వాత ఆ రోజు ఏమన్నా టెక్నాలజీకి సంబంధించి ఏమన్నా ఫోన్స్ రిలీజ్ అయినా, బైక్స్ కానీ కార్స్ కానీ ఏమన్నా కొత్తగా మార్కెట్ లోకి వస్తే మేము అప్డేట్స్ కూడా ఇస్తాం. సో ఎక్కడ వెతుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఏం మార్కెట్ లోకి కొత్తగా ఏమైనా వస్తుందా అంటే ఆ సమాచారం కూడా మీకు బిజినెస్ కేటగిరీలో మీరు యాప్ లో చూసుకోవచ్చు. సూపర్. నెక్స్ట్ మీరు ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన విషయాలన్నీ సినిమా ముచ్చట్ల ఆర్టికల్ ద్వారా మేము పబ్లిష్ చేస్తాం. ఇందులో గాసిప్స్ ఉంటాయి, తర్వాత రోమన్స్ అన్ని, సినిమా రిలీజ్ డేట్స్, ఓటీటీ రిలీజ్ డేట్స్ అన్ని ఇందులో ఉంటాయి అన్నమాట. టీవీలో సినిమాలు అంటే ఇందాక అనుకున్నాం కదా మేము అందిస్తామని, ఇట్లా ఎగ్జాంపుల్ ఇట్లా అన్నమాట. అంటే నేను మా కాలేజ్ రోజుల్లో ఉన్నప్పుడు న్యూస్ పేపర్ చూసి మరి తెలుసుకునేవాడిని ఏ ఛానల్లో ఏ సినిమా ఎప్పుడు వస్తుందని. సో ఆ రోజులు నాకు గుర్తుకొస్తున్నాయి మీ యాప్ చూసి. మేము టైంతో సహా మీకు మెన్షన్ చేస్తాం, ఏ టీవీలో ఎన్ని సినిమాలు వస్తాయి, ఏ సినిమాలు వస్తాయి, ఏ టైంకి వస్తుంది అన్నది. ఇది ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో రోజు మీకు పబ్లిష్ అవుతుంది. తర్వాత ఈవినింగ్ రోజు స్టాక్ మార్కెట్ మనకి 3:30కి అయిపోద్ది. స్టాక్ మార్కెట్ అవగానే మేము స్టాక్ మార్కెట్ అప్డేట్ దీంట్లో ఇస్తాం. ఆ రోజు స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిస్తే లాభాలని, నష్టాలతో ముగిస్తే నష్టాలని. అందులోనే ఆ రోజు రూపాయి వాల్యూ కూడా ఇస్తాం. డాలర్తో పోలిస్తే రూపాయి వాల్యూ తగ్గిందా పెరిగిందా, ఎందుకంటే మనకి యుఎస్ లో కూడా యూజర్స్ ఉన్నారు, వాళ్ళ కోసం రూపీ వాల్యూ పెరిగిందా తగ్గిందా అన్నది ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత మనకి ఇప్పటి వరకు మీరు అన్ని కేటగిరీలు కావాలని చూసారు కదా. తర్వాత స్టూడెంట్స్ కోసం ఇది. స్టూడెంట్స్ కోసం మేము రోజు సాయంత్రం 5 to 6 మధ్యలో పోటీ పరీక్షల ప్రత్యేకం అని చెప్పి ఒక క్వశ్చన్ అడుగుతాం. కరెంట్ అఫైర్స్ కానివ్వండి, జనరల్ నాలెడ్జ్ కోసం. ఈ రోజు 5 to 6 మధ్యలో ఈ ఆర్టికల్ పబ్లిష్ అవుతుంది. రోజుకు ఒక క్వశ్చన్ ఇస్తాము, దానికి ఆన్సర్ కామెంట్ చేయండి అని పెడతాము. ఇది అంటే ఈ రోజు ఫాలో అయ్యే వాళ్ళకి, ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ ఆర్టికల్ చాలా హెల్ప్ చేస్తుందని మాకు రోజు కామెంట్స్ కూడా పెడతారు. ఓకే, వెరీ గుడ్. ఇది తర్వాత రోజు మీరు ఈ రోజంతా ఏం జరిగినాయి అని కొన్ని టీవీలో హెడ్లైన్స్ చూస్తారు రోజు నైట్ 9కి. మేము టీవీ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఏం చేస్తామంటే ఆ రోజంతా ఏం జరిగింది ముఖ్యమైన కార్యక్రమాలు, అది ఇవాటి ముఖ్యాంశాల్లో వస్తుందా, ఇవాటి ముఖ్యాంశాలు అనే టైటిల్ తో ఆ రోజు జరిగిన ముఖ్యాంశాలన్నీ ఒకే ఆర్టికల్ ద్వారా ఇస్తాం. తర్వాత నైట్ పూట కాబట్టి మీరు హెల్త్ అప్డేట్ ఇస్తాం ఒకటి. నైట్ ముఖం దాకా దుప్పటి కప్పుకుంటున్నాను. ఎక్సలెంట్ ఆర్టికల్. సో ఇది చదవాలి, ఇది చాలా మందికి అవసరం అయ్యేటట్టు ఉంది. వింటర్ సీజన్ నడుస్తుంది కదండి, ఆ వింటర్ సీజన్ లో చాలా మంది మొత్తం ముసుకేసుకుని కప్పుకుంటారు కదా, అలాంటి వారి కోసం ఈ ఆర్టికల్ రాసాం అనమాట. ఈ ఒక్క రోజే కాదు అంటే ప్రతిరోజు మీకు రోజుకు హెల్త్ అప్డేట్. సో సీజన్ వైజ్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి హెల్త్ పరంగా. ఇప్పుడు చలికాలం అయితే చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత సమ్మర్ అయితే సమ్మర్ లో చిన్నపిల్లలు పెద్దలు ఎలాంటి కేర్స్ తీసుకోవాలి అన్నది మేము హెల్త్ ఆర్టికల్ ద్వారా ఇస్తాం అనమాట. ఎక్సలెంట్ అండి. నిజంగా నాకు ఒక విషయం ఇక్కడ నచ్చింది ఏంటంటే, ప్రతి దానికి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ సంపాదించాలి అంటే ఆన్లైన్ లో వెతుకోవాలి. దానికి 1 గంట సేపు టైం వేస్ట్. ఆ గంట సేపు అక్క టైం వేస్ట్ చేసే బదులు ఫ్రీగా మనకు ఒకవేళ ఇలాంటి ఇన్ఫర్మేషన్ సంపాదించాలి అంటే
హిట్ టీవీ యాప్ హిట్ అవ్వడానికి సీక్రెట్ మనకి ఈ రోజు తెలిసిపోయింది కాబట్టి నేను నాతో పాటు అందరు ప్రేక్షకులు కూడా హిట్ టీవీ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే వితౌట్ స్పెండింగ్ ఎనీ రూపీ ఏ న్యూస్ ఛానల్ పైన కానివ్వండి, ఏ టీవీ పైన కానివ్వండి, ఏ న్యూస్ పేపర్ పైన కానివ్వండి, ఫ్రీగా ఇలాంటి కైండ్ ఆఫ్ టైం బౌండ్ హెడ్లైన్స్ మనం తెలుసుకోవచ్చు. సో దీని గురించి నాకు ఒక విషయం చెప్పండి, ఇలాంటి కైండ్ ఆఫ్ ఫ్రీ ఫెసిలిటీ ఏదైతే ఇస్తున్నారో ఇది 1 year కోసం ఇస్తున్నారా? మా దాంట్లో అలాంటి సబ్స్క్రిప్షన్ లేదండి. మీరు యాప్ ఫ్రీ, అసలు మా దాంట్లో యాప్స్ కూడా రావు. మీరు యాప్ చదువుతుంటే మీరు ఫ్రీగా కంటెంట్ అన్నది మా దాంట్లో చదువుకోవచ్చు. సో మనకి ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ₹1 కూడా అవసరం లేదు. లైఫ్ టైం మనకి ఇది ఒక మంచి కైండ్ ఆఫ్ ఒక ఫ్రెండ్ లాగా మనకు తోడుగా ఉంటుంది. ఒక మనిషికి కావాల్సిన పూర్తి జ్ఞానాన్ని మీరు ఇంత మంచిగా అందిస్తున్నందుకు చాలా గ్రేట్ అండి. ఐ రియల్లీ అప్రిషియేట్ టు ది మేనేజ్మెంట్ ఆఫ్ హిట్ టీవీ. ఒక విషయం చెప్పదలుచుకున్నాను, మనకి ప్రపంచంలో ఎవరైనా దేనికోసం కష్టపడతారు? డబ్బుల కోసం కష్టపడతారు. మనం ఆ డబ్బుల్ని మన ఇండియాలో దేనితో, రూపాయితో క్యాల్కులేట్ చేస్తాం. రూపాయి అంటే ఒక సైడ్ బొమ్మ ఉంటుంది, ఒక సైడ్ బొరుసు ఉంటుంది. మనం అందుకనే కాయిన్ ని టాస్ రూపంలో కూడా యూజ్ చేస్తాం చాలా. ఇక్కడ కూడా మాది టాస్ అనమాట, మా హిట్ టీవీ అన్నది. ఒకవైపు విజ్ఞానం, వినోదం, ఇంకో వైపు డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. డబ్బులు ఎలా సంపాదించుకోండి అంటే, మీరు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయితే మీ ఊరి వార్తలు తెలుగులో, అంటే మీకు అర్థమయ్యే భాషలో మాకు రాసి పంపిస్తే మా టీం వెరిఫై చేసి దాన్ని పబ్లిష్ చేసి మీకు డబ్బులు కూడా అందిస్తుంది. ఇప్పటి వరకు మా కాంపిటేటర్ యాప్ లో ఎవ్వరు ఇవ్వని విధంగా మేము ఒక పోస్ట్ కి ₹10 పే చేస్తున్నాం అండి. ఓకే, ఇంతవరకు ఏ యాప్ ఇట్లా పే చేయట్లేదు. అందుకనే చెప్తున్నా నేను, ఒకవైపు హిట్ టీవీ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. విజ్ఞానం, వినోదంతో పాటు మీరు డబ్బులు కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అసలు నెల జాబులు కూడా మానేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చాలా మంది హిట్ టీవీకి అలవాటు పట్టారనుకోండి, అందరూ కూడా ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చు. గ్రేట్ ఐడియా ఇచ్చారండి రమేష్ గారు. చాలా థ్యాంక్స్ మా స్టూడియోకి వచ్చినందుకు ఈ రోజున. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ.